రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక సందర్భంగా గొడవలతో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. తొర్రూరు, సంగారెడ్డి, జమ్మికుంట, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలు పరస్పర దాడులకు దిగారు. పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. తొర్రూరులో స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. చైర్పర్సన్ ఎన్నికపై టెన్షన్ కొనసాగుతోంది. ఇక్కడ 16 వార్డులుండగా 2 ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయి. బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులు గెలుచుకుంది. ఎమ్మెల్యే, ఎంపీల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మున్సిపల్ ఆఫీస్కి చేరుకున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్లు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. దీంతో 2 పార్టీల నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఉద్రిక్తతలు, కౌన్సిలర్ల అభ్యంతరాలతో తొర్రూరు జనగామ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక డోర్నకల్ పోస్ట్ పోన్ అయింది. ఈ గొడవలతో తొర్రూరులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మోహరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాదగిరి ఇంటిపై ఆ పార్టీ కార్యకర్తలే దాడి చేశారు. యాదగిరిని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చారు. మెట్పల్లి చైర్మన్ ఎన్నికలో సరైన టైంలో విప్ జారీ చేయలేదని కార్యకర్తలు ఆరోపించారు. చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ కౌన్సిలర్ మద్దతు తెలపడంపై బీజేపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. దీనికి కారణం బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరేనని అన్నారు. కావాలనే విప్ జారీ చేయడంలో ఆలస్యం చేశారని మండిపడ్డారు కార్యకర్తలు. యాదగిరి ఇంటిపై దాడి చేసిన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లగ్డారం గ్రామ కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా కార్యాలయం దగ్గరకు భారీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలపై హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2, ఇండిపెండెంట్ 1 స్థానంలో గెలిచారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంపులు పెట్టింది. బీఆర్ఎస్ క్యాంపులో బీఆర్ఎస్ 13, బీజేపీ 1, ఇండిపెండెంట్ 1, మొత్తం 15 మంది ఉండగా కాంగ్రెస్ క్యాంపులో 9 మంది ఉన్నారు. బీఆర్ఎస్ క్యాంపులో ముసలమంటూ ప్రచారం జరగడంతో టెన్షన్ నెలకొంది. మరోవైపు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ముందు ఆందోళన చేశారు 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఫ్యామిలీ. 19వ వార్డు అభ్యర్థి ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఆకుల యాదగిరి వచ్చే వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలే కిడ్నాప్ చేశారని ఆరోపించారు. దీంతో ఎన్నిక వాయిదా పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం రసాబాసగా సాగింది. చైర్మన్ పీఠం దక్కించుకునే క్రమంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. క్యాంపునకు వెళ్లిన పాలకవర్గంలో సిరిసిల్ల వైస్ చైర్మన్ గా బుర్ర నారాయణ పేరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారని వార్తలొచ్చాయి. దీంతో ఆయన వర్గీయులు సంబురాల్లో మునిగిపోయారు. తీరా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో సిరిసిల్లకు తీసుకువచ్చిన సీల్డ్ కవర్లో బుర్ర నారాయణ పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇది మాత్రం మోసమే, పచ్చి మోసమే. ఇక్కడ దగ్గర నా పేరు రాగానే పేరు తీసి ఇంకో పేరు పెడతారు. ఇట్లా ఎన్ని రోజులు చేస్తారు, ఎంతమంది మళ్ళీ చేస్తారు. ఇక నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో రిజల్ట్ రివర్స్ అయ్యాయి. మెజార్టీ కౌన్సిలర్ల ప్రకారం భైంసా మున్సిపాలిటీ ఎంఐఎంకు దక్కాల్సింది. కానీ ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్లు ఏకమయ్యారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన తుమ్మల దత్తాత్రికి చైర్మన్, బీబీ కుతిజా సిద్దికకు వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎన్నిక పూర్తి కావడంతో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు హిందూ ముస్లింలు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు.